హాయ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డింపుల్ ఆద్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో తమ్నైల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా ఇవాళ వీడియో ఏంటనేది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే వీడియోను లైక్ చేసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంక ఈ వీడియోలోకి వెళ్తే ఏంటంటే వీడియో సపోటా కాయల్ని పళ్ళుగా ఎలా మాగబెట్టాలి అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా వితౌట్ కెమికల్ ఆర్గానిక్గా ఎలా మాగబెట్టాలి అనేది ఈ వీడియో అనమాట. మ్యాక్సిమం సపోటా ముగ్గిందా లేదు అనేది కలర్ చేంజింగ్ అది మనకేం కనబడదు కాబట్టి సో సపోటా కాయలన్నీ కొంచెం పెద్ద సైజు వచ్చిన తర్వాత ఇలా కోసేసుకొని తెచ్చుకోవాలి. సో సపోటా కోసినప్పుడు ఇలా పాలు వస్తాయి చూసారా, అవి దానిపైన ఉంటే ఏంటంటే కాయ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కోసేసిన తర్వాత ఆ పాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మంచి క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడిచేయండి. ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇలా పాలు ఏమీ లేకుండా మొత్తం క్లీన్ చేసేసేయండి. సో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఏంటంటే ఇలా ఒక కాటన్ సంచి ఏదైనా తీసుకోండి, కాటన్ బ్యాగ్ తీసుకొని అందులో అయితే వేసేయండి. కాటన్ అయినా పర్లేదు ఏదైనా, బట్ కాటన్ అయితే బెటరు. సో వేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. అంటే గాలి వెళ్ళకుండా ఉండేలాగా మనం దానికి కట్టేసేలాగా ఉండాలన్నమాట. సో నేనైతే ఈ బ్యాగ్ తీసుకున్నాను, మొత్తం అన్నీ ఇందులోకి వేసేసుకొని టైట్గా గాలి బయట నుంచి గాలి లోపలికి వెళ్ళకుండా టైట్గా అయితే మూడేసేసుకోవాలి. సో ఇలా మూడేసేసాం కదా. ఇప్పుడు ఈ బ్యాగ్ని తీసుకెళ్ళి మనం ఈ బ్యాగ్ పెట్టడానికి ఏదైనా ఒక డబ్బా కానీ, స్టీల్ డబ్బా కానీ, లేదంటే ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకోండి. దానిపైన మూత ఉండాలన్నమాట. సో అలాంటి డబ్బా తీసుకోవాలి. నేనైతే ఈ స్టీల్ క్యాన్ తీసుకున్నాను. సో దీనిపైన ఇలాగా కవర్ చేసి మూత అయితే పెట్టేయాలి. ఏంటంటే గాలి వెళ్ళకూడదు లోపలికి. సో ఇలా పెట్టేసాం కదా. పెట్టేసిన తర్వాత దీన్ని ఒక 2 days పాటు కదపకండి. సో 2 days పాటు ఓపెన్ చేయకండి, ఆ పక్కన పెట్టేయండి. కరెక్ట్గా 2 days తర్వాత అంటే 48 hours తర్వాత తీయండి, చక్కగా మాగిపోతాయి. సో నార్మల్గా మనం ఏంటంటే మాగబెట్టడానికి కెమికల్స్ అవి యూస్ చేస్తూ ఉంటాము, మాగే మందులు అవి ఉంటాయి కదా. ఇంకా అగరబత్తి పెడతాము, అగరబత్తి పెడితే ఏంటంటే ఆ స్మెల్ దీనికి పట్టేసి టేస్ట్ బాగోదనమాట. సో ఏంటంటే ఇలా ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే చాలు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి కెమికల్స్ ఏవి లేవు. 48 hours తర్వాత ఓపెన్ చేసాను చూడండి, చక్కగా మాగిపోయి. ఎలా తెలుస్తుందంటే మనకి మంచి వాసన గుమగుమలాడుతూ వస్తుంది అనమాట, సపోటా ముగ్గిన వాసన. సో అంతే, మనకి 48 hours తర్వాత చక్కగా ముగ్గిపోతాయి. చూసారా ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయి. సో బాగా మాగిపోయాయి అనమాట, ఇంతే. సో వితౌట్ కెమికల్ ఆర్గానిక్గా సపోటా పళ్ళు మాగపెట్టడం అయితే మీకు ఈ వీడియోలో చూపించాను కదా. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి సో బాగుంది, నచ్చింది, ఒకరికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.